ఏహే నేను బిర్యానీలు తినే బాడీ నాది, ఇంత ఫాస్ట్ తినలేను నేను. నార్మల్ గానే ఉంది. అక్కడ ఎన్ని. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. సో ఈ రోజు మ్యాటర్ ఏంటంటే సండే నార్మల్ గా మనకి ముక్కలేందే ముద్ద దిగదు. బట్ ఇందాకల నుంచి జెస్సీ ఒక ప్లేస్ కి వెళ్దాం అన్నది. సరే వెళ్దాం అని నేను కూడా ఫిక్స్ అయ్యా. తేరా చూస్తే ట్విస్ట్ ఏంటంటే అది ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అంట. సండే పూట ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కి వెళ్దాం అని అంటుంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో నా అమ్మాయి అక్కడికి వెళ్ళిందంట, ఫుడ్ తిన్నది, చాలా బాగా నచ్చిందంట. సో ఏంటి పేరు? సూటో కాఫీ. కాఫీ తాగడానికి వెళ్తున్నావా? లేదు, అక్కడ ఫుడ్ కూడా ఉంటది. ఓకే, కాఫీ కూడా బాగుంటది, ఫుడ్ ఐటమ్స్ కూడా బాగుంటాయి, చాలా బాగుంటది. ఓకే డన్. నార్మల్ గా వీక్ డేస్ లో కూడా వెజ్ తినరా ఎక్కువ. తినాలి మౌలి. నువ్వు అడిగావు కదా అని చెప్పేసి అతి విలువైన సండే రోజు కూడా నేను వెజ్ తినడానికి ఒప్పుకున్నానంటే ఓకే, థ్యాంక్ యూ చెప్పావు కాబట్టి ఇట్స్ ఓకే. మీరు కూడా అడుగుతుంటారు కదా ప్రతి రోజు నాన్ వెజ్ ఏంటి, వెజ్ కూడా ఏమైనా రెస్టారెంట్స్ చూపించమని చెప్పి. అంటే ఏ రెస్టారెంట్ కి వెళ్ళినా నాన్ వెజ్ తినడం అలవాటు అయిపోయింది. బట్ ఈ రోజు ఏంటంటే మీకు ప్యూర్ వెజ్ రెస్టారెంట్ చూపిస్తాను. సో ప్యూర్ వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ట్రై చేయండి. ఒకవేళ మొత్తం వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు వర్త్ అనిపిస్తే ట్రై చేయండి. ఇలా ఫస్ట్ అయితే ఆ రెస్టారెంట్ కి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇక లైట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. సో గైస్, జెస్సీ ఇటు తిప్పి ఏకంగా వాళ్ళు ఉండే ఏరియా దగ్గరికి తీసుకొచ్చేసింది. ఇది వచ్చేసరికి సూటో కాఫీయా. ఇది వచ్చేసరికి మనకి మిథిలాపురి కాలనీ, ఇక్కడ ఏదో మిస్ అమ్మ ఏవేవో ఉన్నాయి. బ్లాక్ మిస్ అల్లుని కిందనే ఉంటది సూటో కాఫీ అని. సో వెళ్ళి ట్రై చేద్దాం. అన్నీ ఉన్నాయి. నువ్వు రెస్టారెంట్ కి పట్టుకెళ్ళి బొటీక్ లోకి వెళ్ళక చెప్తున్నాను ముందే. అంటే మళ్ళీ అక్కడ దాకా వెళ్ళేసి మొన్నట్లో షాపింగ్ గట్ట పట్టుకెళ్ళావు అనుకో, అదో నువ్వు కొనుక్కున్నా అక్కడ ఫుడ్ వేస్ట్ అయిపోద్ది. ఫుడ్ వచ్చే టైంకి ఎందుకు వెళ్ళడం? ఈ షాపింగ్ పక్కన పెడితే అదే బాధ గైస్. ఫుడ్ వదిలేసి షాపింగ్ దగ్గరికి వెళ్ళిపోతారు. మొన్నలకి అక్కడికి వెళ్ళిపోయింది, లంచ్ అంతా మిస్ అయిపోయి డిన్నర్ కి వెళ్ళాం. అలా పెట్టగా చెప్తున్నాను పదా. బాగుంది. ఇదేంటి స్మోకింగ్ ఏరియా? ఓకే, స్మోకింగ్ ఏరియా ఏదో ఉంది, బట్ ఇక్కడ లైటింగ్ ఇదంతా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి ఏంట్రా ఖాళీగా ఉంది రెస్టారెంట్, వెజ్జేనా లేకపోతే మనం వస్తున్నాం అన్న? ఇది చాలా బాగుంది అంబియన్స్, మొక్కలతో లైటింగ్, ఆ కలర్స్, ఆ గాడ్లు చాలా బాగుంది. చాలా ఎస్థెటిక్ అంటారా ఏమంటారు దీనికి? ఇది ఎస్థెటిక్ గానే ఉంది. అంబియన్స్ మాకు ప్లెజెంట్ గానే ఉంది గైస్. మంచి కలర్ కాంబినేషన్ తోని చాలా బాగుంది. ఏం చూపించాలి? ఇదేదో చూపించమంటుంది గైస్. చూడండి ఇక్కడ ఇది వచ్చేసరికి ఒక ప్లేట్ల మీద పిచ్చుకల ఆర్ట్ పెట్టారు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మంచి స్ట్రాటజీ ఇది. ఎవరైనా ఈలు వస్తారు కదా అమ్మాయిలు, అక్కడ తింటూ ఫుడ్ తినే గ్యాప్ లోని చిన్న టైం ఉంటది కదా, అప్పుడు ఇక్కడ చూసుకోవడానికి బట్టలు కూడా పెట్టేశారు. ఇక్కడే ఉన్నాయన్నమాట బట్టలు. నేను వేరే స్టోర్ అనుకున్నాను కానీ ఇంకా అక్కడ కూర్చొని జెస్సీ కాసేపు అయిన తర్వాత చూడండి వెయిట్ చేయలేక ఇక్కడికి వచ్చేసి బట్టలు చూసుకుంటారు. ఇంకా నచ్చింది అనుకో ఫుడ్ తో పాటు బట్టల బిజినెస్ కూడా అయిపోద్ది. అండ్ ఇది వచ్చేసరికి ఇక్కడ రకరకాల కాఫీస్ అండ్ శాండ్విచ్, బర్గర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఏం బాగుంటాయి ఇందులో? పాస్తా, మ్యాగీ ఏవో కొన్ని చూసి ఆర్డర్ చేద్దాం గైస్. ఇంకా వెజ్ లో నేను ఎక్స్పెక్ట్ చేయలేంలే. ఆర్డర్ తీసుకోవడానికి అలా రారట, మనమే వెళ్ళి ఆర్డర్ చెప్పుకోవాలంట. సెల్ఫ్ సర్వీస్ లా ఉంది. ఎప్పుడైనా ఏదైనా కొద్ది మంచి అంబియన్స్ ఉన్న రెస్టారెంట్ కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ లోని ఒక టైప్ ఆఫ్ మ్యూజిక్ ప్లే అవుతుంది. అది ప్లే అయినప్పుడు ప్రతిసారి భయం వేస్తుంది, ప్రైజులు దంచి కొట్టేస్తారని చెప్పి. బట్ ఇక్కడ పర్లేదు, కొద్ది వరకు ఓకేగా ఉంది ప్రైజ్. నేను ఇందాకే మీకు చెప్పానా చేస్తుందని చెప్పి. చూడండి వెళ్ళిపోయింది. ఇంకా బట్టలు తిరగడమే, ఇంకా ఫుడ్ ఆర్డర్ వచ్చేదాకా మొత్తం క్లోజెట్ అంతా తిరిగేస్తుంది. చెప్పాం కదా, తెలిసిపోద్ది గైస్. ఇంకా ఆడవాళ్ళు బట్టలను అంతసేపు ఖాళీగా కూర్చొని చూడడం అది జరగని పని. కనిపించిందంటే వెళ్ళిపోయి ఒక లుక్ వేసేయాలి, నచ్చితే కొనేయాలి, అంతే. గైస్ ఇది వచ్చేసరికి ఐస్డ్ అమెరికానో అంట. కొద్దిగా రిచ్గా తాగుతుంది చేసి, రిచ్ ఐటమ్స్ అన్ని తాగుతుంది అనమాట. ఐస్డ్ అమెరికానో, అందులో షుగర్ మనం వేసుకోవాలా? నైస్ రా, నాకు తెలియదులే. మొత్తం ఇప్పుడైతే బస్తాడు వేసేసుకుంటే అందులో. సో ఫస్ట్ షుగర్ వేసిన తర్వాత పైన కాఫీ, కింద మిల్క్, ఐస్, ఇదంతా. అరే ఐస్డ్ అమెరికానో మిల్క్ ఉండదురా. అమెరికానో అంటే ఏంట్రా? మిల్క్ ఎందుకు ఇస్తారా అమెరికానోలో? మిల్క్ తో అడిగావా? ఇప్పుడు అమెరికానో అంటే వాటర్ తో అక్కడ ఇస్తారు నార్మల్ గా. అడిగారు అక్కడ ప్రిఫరెన్స్ అడిగారా వాటర్ మిల్క్ అని? ఓకే, ఇప్పుడు ఇందులో మిల్క్ వేస్తామంటే అది ఐస్డ్ అమెరికానో అవుతుంది, ఐస్డ్ లాటే అవుద్ది. ఏటో పేర్లు తెలివి తాగేస్తుంది గైస్. బ్లాక్ కాఫీ లాగా ఇచ్చి మనకి ప్లెయిన్ వాటర్ తో మిల్క్ లేకుండా ఇస్తే ఐస్డ్ అమెరికానో, మిల్క్ ఉంటే ఐస్డ్ లాటే. ఒకవేళ నేను రాంగ్ అయితే నన్ను క్షమించండి, మీరు చెప్పండి ఓకేనా? తాగేసి రివ్యూ చెప్తే ఎలా ఉంటుందో. నువ్వు కాఫీ తాగుతున్నావా పానకం తాగుతున్నావా? ఇది వచ్చేసరికి వైట్ సాస్ పాస్తా చెప్పింది, వెజ్ వైట్ సాస్ పాస్తా. అందులో బ్రోకలీ, స్వీట్ కార్న్, జుకినీ ఇవన్నీ ఉంటాయి. నీకు అందులో జుకినీ అంటే ఏంటో తెలుసా?
తెలుసు కీరానే జుకీని అంటారు. కీరాని జుకిని కీరా ఫ్యామిలీలే పోన్లే మాత్రం తెలుసు. ఓకేలే నువ్వు ఒకదాన్ని తినేస్తావు మొత్తం. చాలు చాలు నా టేస్టింగ్కే చాలు. నేను బిర్యానీలు తినే బాడీ నాది. ఇంత పాస్తా తినలేను నేను. టేస్టింగ్ ఉంటే చాలు. సండే పూట నేను నాన్ వెజ్ బిర్యానీ మానేసి నీకు పాస్తా తినడం ఎక్కువ. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి డబల్ మసాలా మ్యాగీ అయితే చెప్పింది. అంటే 2 ప్యాకెట్లు మసాలా వేస్తారు అంతేనా. సో ఫస్ట్ మనం ఐస్ కాఫీ కూడా కొద్దిగా ట్రై చేద్దాం. బాగుంది కాఫీ, టేస్ట్ బాగుంది. వైట్ సాస్ పాస్తా చాలా బాగుందా. బాగుంది, మంచి క్రీమీగా. యాక్చువల్లీ నాన్ వెజ్ వైట్ సాస్ పాస్తా ఇంకా బాగుంటుంది. బట్ ఇక్కడ వెజ్ కాబట్టి మనకి వెజ్ అయినా సరే చాలా బాగుంది. మెయిన్ ఇందులో వెజ్ నాన్ వెజ్ కాదు కానీ ఆ మిక్చర్ ఆఫ్ మనకి చీజు మిల్క్ ఇదంతా కరెక్ట్గా మిక్స్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఏంటి మై మర్చిపోతున్నావు తింటూ. 1 రూపీ చేయమంటే 10 రూపాయలు చేస్తాం. మ్యాగీ కూడా ఒకసారి ట్రై చేద్దాం. నార్మల్గానే ఉంది. డబల్ మసాలాని ఎక్స్పెక్టేషన్స్ పెంచేసావు కదా, అందుకు నార్మల్ మ్యాగీ లాగే ఉంది. మాకేంది మా బాడీ అంతా రిష్కొండ మ్యాగీ తినే బాడీ రా. ఈ కేఫుల్లో మ్యాగీ తినేసి దాన్ని కంపేర్ చేయాలి మేము అలాగే ఆలోచిస్తాం కాబట్టి సారీ. నీకు నచ్చింది, నాకు నచ్చింది, బట్ నాకు డబల్ మసాలా అంత అనిపించలేదు అంతే. తినే. సో గైస్ ఫైనల్ గా బిల్ వచ్చేసరికి పెన్నే ఆల్ఫ్రెడో 269, డబల్ మసాలా మ్యాగీ 109, ఐస్డ్ లాటే. ఎవరో పెద్ద కాఫీ మీద తెలివినట్టు ఐస్డ్ అమెరికానో అంట. అమెరికానో అప్పటికి చెప్పా. ఏమైంది? ఏదో కాఫీ. అరే ఏదైనా కాఫీ కాదురా, రకరకాల పేర్లు ఉన్నాయిరా. ఇప్పుడు సరే క్యాపుచినోకి కాఫీ లాటేకి నీకు ఏమైనా డిఫరెన్స్ తెలుసా చెప్పు. తెలీదు. వీళ్ళందరూ కాఫీ లవర్స్ కాదు గాయస్. వీళ్ళు జస్ట్ అంతే. కాఫీలో కూడా 4-5 స్పూన్లు షుగర్ వేసుకొని పానుకొని తాగే బ్యాచీలు. అరే స్వీట్స్ లో షుగర్ తినడం వేర్రా, కానీ కాఫీ ఆ బిటర్ టేస్ట్ రాకుండా మొత్తం కట్ చేసి 4-5 స్పూన్లు షుగర్ వేసి తర్వాత వావ్ కాఫీ తాగాను మంచిగా స్ట్రెస్ రిలీఫ్ అయిపోయింది అనుకోవడం కాదు. యాక్చువల్ గా 2 ప్యాకెట్లు షుగర్ వేసావు, లైట్ గా కాఫీ టేస్ట్ తగిలింది, అలాగే తాగాలి. 4 ప్యాకెట్లు వేసావు తర్వాత. అక్కడ ఎన్ని సరే అక్కడ ఎన్ని ప్యాకెట్లు ఇచ్చారు మనకి? మనం అక్కడికి వచ్చేసరికి ప్యాకెట్లు ఎన్ని ఉన్నాయి చిరుగున్నవి? మరి ఎన్ని వేసినట్టే? అవి కాకుండా ఇంకో 4 అని చెప్తున్నావు. నేను 4 వేసావని చెప్పాను రా. అయ్యా గైస్ నన్ను కన్ఫ్యూజ్ చేస్తుంది. నువ్వు ఎంత ఏడ్చినా ఇక్కడ పని అవ్వదులే కానీ ఆగు. గైస్ టోటల్ బిల్ వచ్చేసరికి 543 రూపీస్. కేఫ్కి వెళ్ళి మన ఎంత తక్కువ బిల్ అవడం ఇదే. అంటే ఐటమ్స్ కూడా అలాంటివి తీసుకున్నాం అనుకోండి. ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ గా అనిపించింది నాకు. ఇంకా టేస్ట్ కూడా ఓకే. ఎవరికైనా పాస్తాస్ అవన్నీ నచ్చితే వెజ్ లోనే ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం పాస్తాస్ గానీ శాండ్విచెస్ గానీ బర్గర్స్ గానీ ఇవన్నీ ట్రై చేయొచ్చు. ప్రైజెస్ అయితే రీజనబుల్ గా ఉన్నాయి. అండ్ అంబియన్స్ నాకు చాలా బాగా నచ్చింది. అంబియన్స్ అయితే టాప్ క్లాస్ లో ఉంది. అంటే లైక్ క్లాసీగా అదంతా చాలా అట్రాక్టివ్ గా అనిపించింది. సో దాంతో పాటు ఫుడ్ వచ్చినప్పటికి మీరు పక్కకెళ్ళి షాపింగ్ కూడా చేసుకోవచ్చు. కావాలనుకుంటే పక్కగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్. ఒక్క తన్నానంటే అలాగే విండో ఎరగొట్టుకుని వెళ్ళిపోతావు బయటికి. మరి ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు చెప్తుండే? ఆల్రెడీ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇవే కొట్టేసి నువ్వే మొహం పెట్టేస్తావు ఏంట్రా? ఇప్పుడు నువ్వు నాకు కొట్టలేదా? ఇప్పుడు డిస్టర్బ్ చేస్తున్నావు. ఎలా తయారయ్యారట్రా వచ్చి. నేను వెజిటేరియన్ తిన్నాను. నువ్వు నాకు అంత గట్టిగా కొడుతున్నా. నిన్ను ఒక్క చెయ్యి చూసా ఎంత ఉందో పంజా. ఈ చెయ్యి పంజా ఇలా పడిందంటే నిన్ను కొట్టేసుకుంటా. పడిందంటే మొహం మీద మామూలుగా ఉండదు. ఏమనుకుంటున్నావు? ఒక్కరికే మమ్మీ ఉన్నారా? మాకు మమ్మీ ఉన్నారు. మా మమ్మీకి కూడా చెప్తాం. ఇవన్నీ కామెడీ పక్కన పెడితే రేపటి నుంచి వైజాగ్ లో ఓల్డెస్ట్ హోటల్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సిరీస్ ఏం ట్రై చేద్దాం చెప్పు. రేపు వీడియోలో మన వాళ్ళకి బోర్ కొట్టేస్తుందిరా వీడియోస్. నీ వల్ల కాదులే. అంటే జనాలకి ఒక కొత్త రకమైన కంటెంట్ కావాలనిపిస్తుంది. వాళ్ళకి బోర్ కొడుతుంది విషయం నాకు తెలుస్తుంది, కానీ ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నాను. వైజాగ్ లో ఉన్నాయి, మనం చూపించలేకపోతున్నాం అంతే. బట్ చేద్దాం, మంచిగా చేద్దాం. బోర్ కొడుతున్నా సరే చూస్తున్న వాళ్ళకి మాత్రం ఎప్పటికీ రుణపడి ఉండాలి. ఎందుకంటే ఏంటండి
ఓకే అంటే అది చూసి కూడా ఎంటర్టైన్ ఫీల్ అవుతున్న వాళ్ళు మాత్రం మన రియల్ సబ్స్క్రైబర్స్ రావాలి. బట్ మిగతా వాళ్ళకి కూడా మనం సాటిస్ఫై చేయాలి కాబట్టి మంచి కంటెంట్ తో వద్దాం. ఎందుకంటే మనం డైలీ మధ్యాహ్నం 2 గంటలు పెట్టాలి కాబట్టి కొన్నిసార్లు కంటెంట్ వస్తుంది, కొన్నిసార్లు రాదు. నార్మల్ క్యాజువల్ వ్లాగ్స్ కూడా చూస్తున్న వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ సో మచ్. ప్రెసెంట్ ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.